జన్మించి 554 సంవత్సరాల కిందట శ్రీకృష్ణదేవరాయలు కాపు సమాజ వర్గంలో జన్మించి రాయలసీమ ప్రాంతం ఒక్కటే కాదు 530 ఏళ్ల కిందట రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో అన్ని పరిపాలించి అన్ని హస్తగతం చేసుకొని రాయలసీమ ప్రాంతం నుంచి తమిళనాడు, కేరళ కూడా ఈయన ఆధీనంలో ఉంచి సువర్ణ పరిపాలన అందించడం జరిగింది. ఇప్పటికీ ఆయన మర్చిపోకుండా ఆయన సామాజిక వర్గీయులు కానీ ఎంతోమంది రాజకీయ నాయకులు కానీ ఆయన ఆదర్శంగా తీసుకొని పరిపాలన కొనసాగిస్తున్నారు. ఆయన పరిపాలనలో ఆ రోజుల్లో ప్రతి గ్రామంలోనూ బావులు తవ్వించి ప్రజలకు అందుబాటులో సాగునీరు చెరువులు తవ్వించి ఎన్నో చేసిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారు. ఈరోజు ఆ సామాజిక వర్గం వంటి కాపు, ఒంటరి తెలుగ, ఒన్నూరు కాపు అందరూ ఆయన ఆదర్శంగా తీసుకుని రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని పరిపాలన కొనసాగుతున్నారు. మా కడప నగరంలో కృష్ణా సర్కిల్ని ఆయన నామకరణంగా శ్రీకృష్ణదేవరాయలు సర్కిల్ అని నామకరణం చేసి మా ప్రభుత్వ హయాంలో నిలువెత్తు విగ్రహం స్థాపించిన ఘనత మా దక్కుతుంది. మేము మా పరిపాలనలో కాపు, ఒంటరి తెలుగు మున్నూరు కాపు అందరికీ కూడా రాజకీయంగా
సామాజికంగా వాళ్ళని పైకి తాడుపై కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి పేర్ల నానికి కూడా ఇవ్వడం జరిగింది. ఆ సామాజిక వర్గానికి అత్యధిక స్థానాలు సీట్లు ఇచ్చి ఎమ్మెల్యే చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దక్కుతుంది అని మేము తెలియజేసుకుంటున్నాం. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని రాబోయే తరంలో ఆయన ఆదర్శంగా తీసుకొని కాపు తెలుగు సామాజిక వర్గం కూడా రాజకీయంగా మేము బలోపేతం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు మహాచక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు గారి 554వ జయంతి ఉత్సవాలు అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆ మహాచక్రవర్తి దక్షిణ భారతదేశానికి ఆయన పరిపాలిస్తూ మరి ఆయన చేసిన కార్యక్రమాలు ఈనాటికి మనకందరికి కూడా గుర్తుండే పరిస్థితి ఉంది. మరి ఆనాడు ఆయన తవ్విన చెరువులైతేమి తద్వారానే ఈరోజు వ్యవసాయ రంగానికి రైతులకు ఎంతో ఉపయోగపడుతున్న పరిస్థితి మనం అందరం గమనిస్తున్నాం. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క ఆశయాలను మనం అందరం కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరిపైన బాధ్యత కూడా ఉంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా మరి ఆయన కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఆయన ప్రజల కోసం పాలన చేయడం జరిగింది. మరి అనేక చక్రవర్తులను చూశాను కానీ శ్రీకృష్ణదేవరాయలు మాత్రం ప్రజల కోసం పనిచేసిన చక్రవర్తి. మరి ఈరోజు ఆయన చేసిన కార్యక్రమాలు మరి ఈనాటికి మనకందరికి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఆ దిశలోనే మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క ఆశయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తూ మరి అదేవిధంగా కడప నగరంలో కూడా ఇక్కడ ఏదైతే ఈ కృష్ణా సర్కిల్ని మరి ఏదైతే శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ని మార్చడం జరిగింది గత మా ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ఈ సర్కిల్ని, ఈ కూడలిని మరి ₹1 కోటి వెచ్చించి మరి 12 అడుగుల మరి కాంస్య విగ్రహాన్ని ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూడలి అభివృద్ధి కోసం ₹1 కోటి గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో మరి ఖర్చు పెట్టడం జరిగింది. ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా మరి ఈ సర్కిల్ని కూడా మరి ఏదైతే శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ అని కూడా నామకరణం కూడా చేయడం జరిగింది. మరి ఆ దిశలో మరి మనమందరం కూడా మరి ఆయన అడుగుజాడలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మన అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణదేవరాయల జయంతి 554వ జయంతిని సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు అంజాద్ బాషా గారికి, అలాగే కడప నగర మేయర్ సురేష్ బాబు గారికి, అలాగే మా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి, యావత్తు మా కార్యకర్తలకు, మా నాయకులకు, మా కార్పొరేటర్లకు, మా బలిజ సంఘీయులందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు, అభినందనలు. ఇకపోతే ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన దక్షిణ భారతదేశ చక్రవర్తిగా, ఆంధ్ర భోజుడుగా, సాహితీ సమరాంగ చక్రవర్తిగా విరాసిల్లబడి ఈరోజు ఏదైతే మన రాష్ట్రంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ ముఖ్యంగా మన రాయలసీమ జిల్లాలో కానీ నీటి ఎద్దడి లేకుండా వసతి గృహాలు ఇవన్నీ దేవాలయాలకు వైభవము తెచ్చిన ఇది ఎవరైనా ఉన్నారంటే ఆయన ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు అనే విషయం అందరికీ విదితమే. ఆయన అడుగుజాడల్లో గతంలో మా ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన్ను అనుసరించి ఆయన విధానాలను పాటించి ఎంతో గొప్పగా పేరు తెచ్చుకోవడం జరిగింది. ఇకపోతే దురదృష్టకరమైన కొన్ని సంఘటనలు మీ ముందు అంతేకాకుండా ఈరోజు
ఈ విగ్రహానికి మా గత ప్రభుత్వంలో మా నాయకుల దృష్టికి తీసుకుపోతానే పాత విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మా అందరికీ, మా నాయకులందరికీ మరొకసారి మా కమ్యూనిటీ తరపున ధన్యవాదాలు. అలాగే మొన్నటికి మొన్న మా జయంతి కార్యక్రమం ఉంది. మా శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ను డెవలప్ అలంకరణ చేయించండి, మా క్రేన్ సౌకర్యం ఏర్పాటు చేయించండి అని మేయర్ గారి దృష్టికి వెళ్ళిన వెంటనే ఈరోజు మా పొద్దున్నే వేకుజామునే పూల అలంకరణతో క్రేన్ ఏర్పాటు చేసి మా అందరికీ పూలాభిషేకం చేసుకునేదానికి అవకాశాన్ని కల్పించిన మా నగర మేయర్ గారికి, అలాగే కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు. మా కార్పొరేటర్లు సహకరించిన కార్పొరేటర్లకు కూడా ధన్యవాదాలు. ఇకపోతే మీడియా ముఖంగా నేను పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో మా సామాజిక వర్గం పైన అనేకమైన దాడులు జరుగుతున్నాయి. మా సామాజిక వర్గము కూటమి ప్రభుత్వానికి ఈసారి బేషరతుగా మద్దతు ఇచ్చి ఉమ్మడి కడప జిల్లాలో 7 స్థానాలు కూటమి ప్రభుత్వం గెలుచుకునేదానికి సహకరించి, అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యేదానికి కూడా మా సామాజిక వర్గీయుల పాత్ర ఎంతో ఉందనేది నిర్విధాక్ష అంశం. అయితే దురదృష్టకరం, మేము ఏదైనా ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే మీరు ఇటీవల మీడియా వారు చూసింటారు. ఈ మధ్యకాలంలో మా టీడీపీ సీనియర్ నాయకుడు హరిప్రసాద్ గారు మా కమ్యూనిటీలో గెలిచిన ఎమ్మెల్యేలనైతేమి మంత్రులనైతే పిలిచి కడపకు ఏదో సన్మానం చేయాలా అనే ఉద్దేశంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ రోజు ఫ్లెక్సీలు తీపిచ్చేందుకు కుట్ర జరిగింది. ఏమది ఎందువల్ల జరిగిందని నేను మీడియా ముఖంగా నేను ఆ పార్టీని కానీ ఆ కూటమి నాయకులను కానీ ప్రశ్నిస్తున్నా. మా సామాజిక వర్గం అంటే అంత చిన్న చూపా? అలాగే ఆయన ముఖ్యమంత్రి వర్యులు కడప జిల్లాకు వచ్చి మైదుకూరులో సభ కార్యక్రమం పెడితే అక్కడ కూడా మా సామాజిక వర్గానికి చెందిన హరిప్రసాద్ గారిని స్టేజ్ పై నుంచి దించేసి అతన్ని వచ్చి అవమానపరిచిన విధానం అంటే మా వాళ్ళంటే మీకు అంత చిన్న చూపా? మా సామాజిక వర్గంతో మీరు గద్దెనెక్కి ఈరోజు, అలాగే మొన్న రాయచోటి పట్టణంలో మా పాల్గొండాడు. రాయచోటి పట్టణం అంటే గుర్తొచ్చేది ఎవరండి? తెలుగుదేశం పార్టీలో మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నా కూటమి ప్రభుత్వాన్ని. ఎవరు? రాయచోటి పట్టణంలో సుగవాసి ఫ్యామిలీ. అటువంటి సుగాసి ఫ్యామిలీకి టికెట్ ఇచ్చి ఓడించినారు. అలాగే ప్రసాద్ బాబు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ వెన్నంటున్నారు. వారు ముఖ్యమంత్రి గారు మీకు మా నాయకులు గుర్తురాలేదా? మా సామాజిక వర్గ నాయకులు గుర్తురాలేదా? కడపలో జరిగినది, అలాగే రాయచోటిలో జరిగింది. అంటే జిల్లాలో ఈ విధంగా మా సామాజిక వర్గాన్ని ఎందువల్ల మీరు చిన్న చూపు చూస్తున్నారు? ప్రజలందరూ గమనిస్తున్నారు. అంతేకాదు మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా సామాజిక వర్గానికి పెద్దపీట వేసినారు. ఎలా? ఒక ఎమ్మెల్సీని ఇచ్చారు, అలాగే అడా చైర్మన్ను ఇచ్చారు. అలంకారప్రాయంగా ఇవ్వలేదు. అడా చైర్మన్ను 3 సంవత్సరాలు గురుమోహన్కు కంటిన్యూగా పదవి ఇచ్చి గౌరవించడం జరిగింది. అలాగే కడప నగరానికి తీసుకుంటే 2 కార్పొరేటర్లు, ఒక కోఆప్షన్ మెంబర్, అలాగే 2 డైరెక్టర్లు. రాయంపేటలో తీసుకుంటే ఒక డైరెక్టర్, అలాగే మైదుకూరు మున్సిపాలిటీ చైర్మన్ మాచనూరు చంద్ర మావాడు, అలాగే రాయంపేటలో మర్రి రవి వైస్ చైర్మన్ మావాడు, అలాగే గండి చైర్మన్ కావలి కృష్ణతేజ మావాడు. ఇలా మాకు ఎన్నో పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పించింది మా వైఎస్ఆర్సీపీ. మీరేమిచ్చారు? 2 విడతలు పదవుల నామినేటెడ్ పందేరం జరిగితే మా నాయకులు చేయలేదా? బేషరతుగా చేసినా కూడా 2 విడతల్లో ఒక నామినేటెడ్ పదవి కూడా ఇచ్చిన దాఖలాలు లేదు. అంతేకాకుండా మీరు మా బీసీ భవన్, మా నాయకులు మాటిస్తే తప్పరు, మాటిస్తే చేస్తారంటే బీసీ భవన్ నిర్మించాలా అనే డిమాండ్ ఉంది. ఓల్డ్ రిమ్స్లో బీసీ భవన్కు నామకరణం చేసి కట్టించి సొంత నిధులతో, ఎంపీ గారి సొంత నిధులతో, మా ఎమ్మెల్యే గారి సొంత నిధులతో కట్టించి పూర్తి చేశారు. అలాగే ఎలక్షన్స్ ముందు బలిజ భవన్కు డిమాండ్ కూడా ఉంది. వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కట్టిస్తామని చెప్పారు. అయితే దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం రాలే. ఆ రోజు కూటమి ప్రభుత్వంలో కూడా మా పెద్దల సమక్షంలో బలిజ భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చూస్తాం, లేదంటే మేము ఈ ధర్నాకైనా కూర్చొని మా హక్కులు మేము ఇచ్చేసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ మీరు మా సంఘీయులందరూ మీరు గమనించాలా, మన సామాజిక వర్గం పైన ఏ విధంగా దాడి జరుగుతోంది, ఏ విధంగా చిన్న చూపు చూస్తున్నారు అని మీరు గమనించాలా. అది కూడా మా బలిజ సంఘీయుల విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఓకే, నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు 554వ జయంతి సందర్భంగా ముఖ్యంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మాకు చిరకాల కోరిక ఒకటి ఉన్నింది. కేవలం గవర్నమెంట్ నుంచి మాకు ఈ సహకారాలు అందాలని చెప్పి మేము మా ప్రభుత్వం నుంచి ప్రయత్నించినప్పటికీ ఈ విగ్రహాన్ని కొత్త విగ్రహంగా
ఆవిష్కరించిన మన డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, అట్లా మేయర్ సురేష్ బాబు గారు, అది ఒక ఎత్తు అయితే ఈరోజు మా ప్రభుత్వం లేకున్నా కానీ కూడా ఈరోజు మా మేయరు, మా డిప్యూటీ సీఎం గారు, మా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు ముగ్గురు కలుసుకొని ఈ ప్రోగ్రాంకి సక్సెస్ అయిన చేయాలని వాళ్ళైతే గన మాకు వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ నుంచి మాకు ఇవన్నీ సదుపాయం కల్పించడం చాలా సంతోషం. గతంలో అన్ని విగ్రహాలకు గవర్నమెంట్ నుంచి చేసేవాళ్ళు, శ్రీకృష్ణదేవరాయలకు మా బలిజ సంఘం నేతలు కొంతమంది కలుసుకొని మాత్రమే చేసేవాళ్ళు. మా డిమాండ్ ఈ రోజుకు నెరవేరింది కాబట్టి ముఖ్యంగా మా మేయర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకం కానీ, జయంతులు కానీ, వర్ధంతులు కానీ గవర్నమెంట్ వాళ్ళే అన్ని ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా వచ్చిన ప్రతి పార్టీ శ్రేణులకు, అదే బలిజ సంఘీయులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.